నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్. హనుమకొండ హంటర్ రోడ్డులో శ్రీరామ హిల్స్ నందు శ్రీరామ పరపతి సంఘం కమిటీ సభ్యులు కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 8 సంవత్సరాల నుండి కాలనీ వాసులు సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. వేద పండితులు పాకాల శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామ పరపతి సంఘం అధ్యక్షులు కథర్శాల వెంకటేశ్వరులు, ప్రధాన కార్యదర్శి సత్తు రమేష్, కోశాధికారి గాయపు మాధవరెడ్డి, సలహా సంఘం సభ్యులు వేల్పుల మోహన్ రావు, కొండం జయపాల్ రెడ్డి, దుగ్గ్యాల సురేంద్రరావు, పిన్నింటి వీరారెడ్డి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, బండి యాదగిరి మరియు సుమారు 600 మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సహస్ర తేజ భరతనాట్యం భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నమనేని వీర సంజయరావు, లెక్కల మహేందర్ రెడ్డి, కుసుమ భాస్కర్, సారంపల్లి వెంకటరెడ్డి, కవటం సతీష్ కుమార్, లక్కకుల అశోక్, తిరునగర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అయ్యగారు ఒకసారి చూడరా, అయ్యగారు చూడండి అన్న, ఇటు చూడండి. శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీరామ హిల్స్ కాలనీలో గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రాములవారి కళ్యాణాన్ని అతి సుందరంగా కాలనీ వారందరూ సమిష్టిగా కలిసి నిర్వహించుకుంటున్నాం. సుమారు 5 నుంచి 600 మంది భక్తులు ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది. పరమ పవిత్రమైన శ్రీరామనవమి రోజున దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయుడైన రామచంద్రమూర్తి కళ్యాణం వాడవాడలా దేశమంతటా వైభవపేతంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి హిందువులలో భక్తిభావం పెరుగుతుంది, ఏకీకృతం అవుతున్నారు, ఏకతాటిపైకి వస్తున్నారనడానికి ఇదే నిదర్శనము. చక్కగా ఉత్సవాలు నిర్వహించుకుంటూ తర్వాతి తరాల వాళ్లకు మన రామాయణ మహాభారత ఇతిహాసాల ప్రాముఖ్యతను వాళ్లకు మనం ఆచరణలో చూపించినట్టయితే తర్వాత తరాల వాళ్ళకు మనం అందించిన వాళ్ళం అవుతాం. ఈ నవీన యుగంలో సాంకేతిక ఎంతో అభివృద్ధి చెందిన యుగంలో విద్యా వైజ్ఞానిక రంగాలలో కాంపిటీషన్ ఉన్న రోజులలో పిల్లలకు ఇతిహాసాలపై శ్రద్ధ చూపించే అవకాశం చాలా తక్కువగా వస్తున్నది. వాళ్ళకి నేర్పించే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. పాఠశాల స్థాయిలలో ఇలాంటివి జరుపుకోవడం చాలా అరుదుగా ఉంటున్నది. కాబట్టి తల్లిదండ్రులు తమ ఇళ్లల్లో మన ఆచార వ్యవహారాల గురించి, సాంప్రదాయాల గురించి తెలియపరుస్తూ ఇలాంటి సామూహిక ఉత్సవాలలో పాల్గొనేటట్టు చేసినట్లయితే వాళ్ళు కూడా మంచి రానున్న తరం, చాలా చక్కటి తరం, మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే వ్యక్తులుగా తయారవుతారు. మన సాంప్రదాయాలు నిర్మించగలుగుతారు. సుమారు 30 మంది చిన్నారులు నిన్న సాయంత్రము ఈ కళ్యాణ మండపం తయారు చేయడంలో, అలంకరించడంలో చిన్నపిల్లలు 30 నుంచి 40 మంది చిన్నారులు, కాలనీ వాళ్ళందరూ యజమానులు కానీ, కిరాయి వాళ్ళు కానీ, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చిన బంధువులు కానీ 40 మంది పిల్లలు, 30 నుంచి 40 మంది పిల్లలు సాయంత్రము మరియు ఉదయం కూడా అలంకరణలో పాల్గొని చాలా చక్కగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందనలు మరియు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఈ శ్రీరామ కాలనీలో శ్రీరామ పరపతి సంఘం ఉంది. ఆ సంఘంలో 74 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులందరూ కలిసి ఈ సామూహిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. మా కాలనీలో గణేష్ ఉత్సవాలు మరియు రాములవారి కళ్యాణము, దసరా షమీ పూజ మరియు ఉగాది పంచాంగ శ్రవణం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్ సాంప్రదాయాలను మాకు తోచిన మేర, మాకు శక్తి మేర వ్యాపింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ లోక కళ్యాణార్థం నిర్వహించే ఏ కార్యక్రమమైనా సామూహికంగా నిర్వహించే కార్యక్రమం లోక కళ్యాణార్థం అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనేదే మన హైందవ సంస్కృతి నేర్పే ఇతివృత్తం.
కాబట్టి అందరూ బాగుండాలి, కాలనీ వాళ్ళందరూ బాగుండాలి, దేశ ప్రజలందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సుసంపన్నంగా ఉండాలి. దానికోసమే మేము ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో అందరూ మా కార్యవర్గము మరియు సలహా మండలి మరియు సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం వల్లనే మేము విజయవంతం చేయగలుగుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదేవిధంగా అందరూ కూడా అన్నదాన సౌకర్యం కూడా మేము ప్రతి కార్యక్రమంకి అందజేయడం జరుగుతుంది కమిటీ ద్వారా. ఇదందరూ కూడా పూర్తి కార్యక్రమంలో కమిటీ అందరూ కూడా సామూహికంగా పాల్గొని మహిళలు ముఖ్యంగా వారందరి అలంకరణకు వారందరూ కలిసి కూడా చక్కగా సామూహికంగా ఇవన్నీ కూడా రేపు తరంబరాల కార్యక్రమాన్ని కూడా వాళ్ళందరూ పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి తరతమ భేదాలు లేకుండా అందరూ ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా శుభోదయం. సంతోషం. జై శ్రీరామ్.